హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉన్నారని కోరుకుంటూ నేను ఈ మధ్య ఒక గృహప్రవేశ మహోత్సవానికి వెళ్ళానండి. అక్కడ విశేషాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అన్ని వస్తువులను తీసుకొని వచ్చాడు. చాలా సంతోషం అండి. అదే యజ్ఞం అంటే సంగతికరణం అంటారు దాన్ని. అన్ని వస్తువులను బాగా తీసుకురావడం సంగతికరణం అంటారు. అంటే యజ్ఞం. ఈ సృష్టిలో మనకు జ్ఞానం ఇచ్చేవాడు పరమాత్మ ఒక్కడే. లోకంలో కష్టాలు పోవాలంటే జ్ఞానం ఒక్కటే సాధన. ఎవరు జ్ఞానవంతుడో అతడు సుఖవంతుడు. డబ్బున్నవాడు సుఖం కాదు, జ్ఞానవంతుడు సుఖవంతుడు. కాబట్టి మనము ఆ జ్ఞానం అనేది ఏమిటి? ఇక్కడ అనంతం, దానికి అంతం లేదు. జ్ఞానానికి మనము ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోలేము ఈ జీవితంలో, అంత జ్ఞానం ఉంది. కాబట్టి ఈ అనంతమైనటువంటి జ్ఞానంలో నాకు కొంచెం జ్ఞానం ఈ పరమేశ్వర. ఆ జ్ఞానం అంతా ఎవరిది? అనంతమైన జ్ఞానము, అది కూడా పరమేశ్వరుందే. చూడండి, సృష్టిలో ప్రతి భగవంతుడు నిర్మించిన ప్రతి వస్తువు ఎంతో ఊహకందనటువంటి జ్ఞానపూర్వకంగా ఉంటుంది. చూసుకోండి, ఒక ఆపిల్ పండు నిర్మాణం చూడండి, మనం తయారు చేయాలి, ఈశ్వరుడు నిర్మించాడు. ఎంత జ్ఞానపూర్వకంగా, ఎంత డిజైన్డ్గా ఉంటుందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంటాయి పూలు చూడండి. ఇలా సృష్టిలో మన అన్నిటికంటే గొప్పది మానవ శరీరం. ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా సృష్టిలో, మరి వీటన్నిటికంటే గొప్పది మానవ శరీరం అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇంత గొప్ప మానవ శరీరం వచ్చింది. మరి ఈ శరీరంతో మనము, ఈ శరీరం లోపల ఉన్న జీవాత్మ మోక్షమును సంపాదించాలి. మోక్షం అంటే జన్మరాహిత్యం అన్నమాట. మళ్ళీ జన్మ లేకుండా చేసే ప్రయత్నమే మోక్షం అంటారు. అలా సాధించాలి ఈ జన్మలో. మానవ జన్మలో యోగాభ్యాసం చేసి మోక్షాన్ని సాధించాలి. యోగాభ్యాసం అంటే లోకంలో వ్యాయామాలు అనుకుంటున్నారు, ఆసనాలు అనుకుంటున్నారు, అది కాదు. అష్టాంగ నియమాలని పతంజలి మహర్షి చెప్పాడు. అవి సాధన చేసి మోక్షం పొందాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితికి చేరుకోవాలి. యోగాభ్యాసం అంటారు. అది ప్రతి నిత్యము మనం చివరి శ్వాస వరకు కూడా ఆ సాధన చేయాలి. సాధన చేసి మనం మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చిందంటే కష్టాలు ఉంటాయి. జన్మ దుఃఖము, జరా దుఃఖము, వ్యాధి దుఃఖం, మృత్యువు దుఃఖము, ఈ 4 మహా దుఃఖాలని శాస్త్రంలో ఉన్నాయి. జన్మ అంటే మనం జన్మించడమే ఒక దుఃఖమే. అది నువ్వు ఎంత సహకార్యంతో పుట్టు, ఎంత విద్వాంసులైన పుట్టు, అది ఒక దుఃఖమే. అందుకే జన్మనే లేకుండా చేసుకోవాలా, అది మన ఋషుల యొక్క బోధ. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ ప్రయత్నం, మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి. అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలి. అందరూ, స్త్రీ పురుష భేదం లేదు, ప్రతి ఒక్కరూ ఎవరికి వారు. మరి ఆ మోక్షం ఎప్పుడు వస్తుంది? మనం భగవంతుని సాక్షాత్కారం చేసుకొని మోక్షం వస్తుంది, లేకపోతే రాదు. సమాధి స్థితిలో భగవంతుని సాక్షాత్కారం పొందుతారు జీవుడు. కాబట్టి ఆ మోక్షం కోసమే మనం ప్రయత్నాలన్నీ మోక్షం కొరకే ఉండాలి. నువ్వు పూజ చేసినా, లేదు ఏ కష్టం చేసినా అది మోక్షానికి దగ్గర అయ్యేటట్టుగా ఉండాలి. యజ్ఞం చేసినా, ధ్యానం చేసినా, లేదు దానం చేసినా, ఏదైనా సరే అలా మోక్షానికి పోవాలంటే మనం చేసే ప్రతి కార్యం, సత్కార్యములు అన్నీ కూడా మనము నిష్కామ భావంతో చేయాలి. ఏ భావంతో చేయాలమ్మా చెప్పండి అందరూ? నిష్కామ భావం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. మంచి పని, లోకహితం కోరి ఏ కార్యం చేసినా నాకు దీంట్లో ఏ విధమైన స్వార్థం లేదు, నేను కేవలం లోకం సుభిక్షంగా ఉండాలని చేస్తున్నా, ఆ భావనతో చేసినారంటే మీరు కార్యాలన్నీ మోక్షము దగ్గరగా ఉంది, దూరం లేదు, ఈ జన్మలోనే పొందవచ్చు. ఇప్పటి నుండి ప్రయత్నం చేసినా పొందవచ్చండి. పోయిన కాలం విడిచిపెట్టండి, అది మళ్ళా మోక్షం తర్వాత బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ట్రై చేసినా కానీ మోక్షం వస్తుంది, ఎవరికైనా సరే. అయితే ప్రయత్నము తీవ్రంగా ఉండాలి, చాలా తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఆకలి తప్పిదల కోసం మనము ఎంత తప్పిస్తామో అంత తపనతో మనము ఈశ్వరుని సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే మనం అందరం కూడా మనం ఇప్పుడు సుఖంగా ఉండవచ్చు, దేహం విడిచిన తర్వాత ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. మళ్ళీ ఆర్య బంధువులందరికీ నమస్తే. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మన జీవితంలో. మనము నంద్యాల పట్టణంలో ఇక్కడ ఏ కాలనీ పేరు? ఎన్జిఓస్ కాలనీలో గృహప్రవేశం, నూతన గృహప్రవేశము వైదికంగా యజ్ఞం ద్వారా చేసి తర్వాత వేద సందేశార్థము ఈ యొక్క మంత్రాన్ని తెలియజేస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత. యజుర్వేద మంత్రము. ఓ జిజ్ఞాసులారా, అస్య అనగా ఈ ఈశ్వరుని సృష్టిలో, బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు ఎవరు అంటే వేదమును ఈశ్వరుని ఎరిగినవాడు, ఉపాసకుడు, ముఖము వలె ఉత్తమమైనటువంటి వాడు బ్రాహ్మణుడుగా ఆసీత్ ఉన్నాడు. బహు అంటే భుజము వలె పరాక్రమయుక్తుడు, రాజపుత్రుడు అంటే క్షత్రియుడు, కృతః చేయబడెను.
యత్ ఊరు తొడలవలే వేగాది కార్యములు వనరుచువాడే ఎవడున్నాడో తత్ అతడు అస్య వైశ్య సర్వత్రా ప్రవేశించు వైశ్యుడై ఉన్నాడు. పద్భ్యాం సేవచే శూద్ర శూద్రుడు అజాయత ఉత్పన్నుడు అయ్యను. ఈ విధంగా ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ మంత్రంలో ఈ విధంగా ఉంది. భావార్థం చూడండి. విద్య శమము దమాది ఉత్తమ గుణములచే ముఖము వలె ఉత్తమములకు బ్రాహ్మణులు. ఇప్పుడు మన శరీరంలో మనకు ముఖమే శ్రేష్టమైనది. ఎందుకంటే మనకు జ్ఞానం కలగాలంటే ఈ ముఖం ద్వారానే కలుగుతుంది. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇదంతా కూడా. కాబట్టి ఈ ముఖం అనేది మన శరీరంలో ఉత్తమమైనటువంటి. అట్లనే ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులలో బ్రాహ్మణుడు ముఖము వంటి వాడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. అలాగే భుజముల వలె కార్యములను సిద్ధింపజేయువారు క్షత్రియులు. చూడండి, క్షత్రియులు అంటే ఎవరు? పరాక్రమవంతులు. అంటే ఈ ప్రజలను రక్షించేవారు, ఈ యొక్క మన దేశాన్ని రక్షించేటటువంటి వారు, రాష్ట్రాన్ని రక్షించేటటువంటి వారు. మన దేహంలో రక్షణ మనకు ఎలా జరుగుతుంది? ఈ చేతుల వల్ల జరుగుతుంది. చేతులు లేకపోతే మనం రక్షించుకోలేము. ఇప్పుడు ఎవరైనా కొట్టికి వచ్చారనుకోండి, ముఖం పెడతావా? అడ్డము. ఏం పెడతావు? చేయి పెడతావు రక్షించుకోవడానికి. ఎవరైనా అంతే. ఈ చేతులను నేను రక్షిస్తాయన్నమాట. దీన్ని ఎక్కడైనా ఆపద రాకుండా చేతులతో నువ్వు రక్షింపబడతావు. అట్లనే ఈ సృష్టిలో కూడా మానవులలో ఎవరైతే ప్రజలను మిగతా ప్రాణులను రక్షిస్తూ ఉంటారో వారు భుజముల వంటి వారు, క్షత్రియులు. అలాగే వ్యవహార విద్యయందు ప్రవీణులైనటువంటి వారు వైశ్యులు. వ్యవహారం అంటే ఏంటి? వ్యాపారం. అది ఏ వ్యాపారమైనా కావచ్చు. వ్యాపారము పశువులను సంరక్షించడము మొదలైనటువంటి కార్యములను చేసేటటువంటి అంటే వ్యవహారం నడిపేటటువంటి వారందరూ వైశ్యులు. అంటే ఇక వైశ్యుల కులంలోనే పుడితే వైశ్యులని కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుడు కాదు. ఎవరైనా సరే మానవుడు వ్యాపారం చేసి వ్యవహారం నడుపుతుంటాడో వాళ్ళందరూ వైశ్యులే. వ్యవసాయం చేస్తుంటారు, వాళ్ళు వైశ్యులు. అలాగే గోవులను బాగా ఆవులను సంపద పెంచి పోషిస్తుంటారు, వాళ్ళందరూ కూడా వైశ్యులే. కులంలో పుడితేనే వైశ్యులు కాదు వేదం చెప్పేది, గుర్తుపెట్టుకోండి. అటువంటి మానవులందరూ కూడా వ్యవహారం నడిపే వాళ్ళంతా వైశ్యులు. అలాగే సేవ యందు విద్యా విహీనులు, పాదముల వలె మూర్ఖత్వము కలవారు. చూడండి, శూద్రులు అంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు. వాళ్ళు ఊరికి ఏదో వాళ్ళు చెప్తే పని చేస్తున్నారు అంతే. వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు. మూర్ఖత్వం అంటే జ్ఞానం లేని వాళ్ళని. వాళ్ళు ఊరికే ఇంట్లో పని చేయడానికి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళన్నమాట. అంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు. వాళ్ళు ఒక పని చెప్తే అప్పచెప్తే ఆ పని చేస్తుంటారు. అటువంటి వాళ్ళందరూ, అది ఎవరైనా కావచ్చు. జ్ఞానం లేని వాళ్ళందరూ శూద్రులే. ఏమా, జ్ఞానం లేని వాళ్ళందరూ శూద్రులే. నువ్వు ఏ కోణంలో పుట్టుంది, జ్ఞానం లేదనుకో, నువ్వు శూద్రులే. కాబట్టి ఈ విధంగా మూర్ఖత్వం గలవారు శూద్రులుగా ఉండవలెను అని పరమాత్ముడు ఈ విధంగా మానవులలో ఇలా పాదముల వంటి వారు. అంటే ఇక్కడ ఈ పాదాలు లేకపోయినా కానీ మనం నిలవలేము, గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో పాదాలు లేకపోతే మన పరిస్థితి ఏంటి? నువ్వు వ్యవహారం నడవదు, నీ జ్ఞానం పనిచేయదు, ఏం ఉపయోగం లేదు. అంటే శూద్రుడు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. పాదాలు ఉన్నప్పుడే మనం అన్ని వ్యవహారాలు నడుస్తాయి. అట్లనే శూద్రులు అనేవాళ్ళు పాదముల వంటి వారు. అంటే దీన్ని తక్కువ తీసేయాలని కాదు దాని అర్థం. అర్థమవుతుంది అందరికీ? ఇక్కడ మన శరీరంతో పోల్చాడు మానవులను. ముఖం వంటి వారు బ్రాహ్మణులు, బాహువుల వంటి వారు క్షత్రియులు, తొడల వంటి వారు వైశ్యులు, పాదముల వంటి వారు శూద్రులు అని చెప్పి ఒక వర్ణన, అలంకారికంగా వర్ణన చేశాడు. అంటే ఈ కేటగిరీ కలిగిన వాళ్ళను ఇలా గుర్తించండి అని మనకు ఈ మంత్రము ద్వారా తెలియజేశాడు. కాబట్టి మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుడు అంటే ఉత్తమ గుణాలు ఉండాలి, శ్రేష్టమైన కర్మలను చేయాలి, శమము ధమము మొదలైనటువంటి ఉత్తమ గుణాలు కలిగి ఉండాలి. మీకు శమము ధమం అంటే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. బ్రాహ్మణునికి ఈ రెండు ఉండాలి. తర్వాత విద్యావంతుడై ఉండాలి, వేద విద్యలు బాగా చదివి ఉండాలి. అటువంటి వాటిని మాత్రమే మనం బ్రాహ్మణుడుగా చూడాలి. కాబట్టి బ్రాహ్మణుడు అంటే విద్యావంతుడు, వేద విద్యావంతుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, మనోనిగ్రహం గలవాడు మొదలైన ఉత్తమ గుణాలు కలిగినవాడు. అటువంటి వాడు బ్రాహ్మణుడు. అలాగే క్షత్రియుడు అంటే ఈ యొక్క మొత్తం ప్రజలనంతా రక్షించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు, రాజు. అటువంటి వాడిని క్షత్రియుడు అంటారు. తర్వాత వ్యాపారం చేసేటటువంటి వారందరూ కూడా వైశ్యులు. అలాగే శూద్రుడు అంటే ఒక పని అప్పచెప్తే ఆ పనిని చేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు శూద్రులు. ఇంకా ఇప్పుడు మీరు ఏ కేటగిరీకి వస్తారో మీరే చూసుకోండి. మీరు వైశ్యుల, క్షత్రియుల, బ్రాహ్మణుల, శూద్రుల, మీరు మీ కేటగిరీ ఏంటి, మీరు చేసే పని ఏంటి అని చూసుకొని మీరు ఏ కేటగిరీలోకి వస్తారో అది మీరు దానికి చెందిన వాళ్ళు అవుతారు.
అర్థమవుతుంది అందరికీ? రైట్ సార్. తర్వాత శాంతి పాఠం అందరి చేతులు నమస్కారం ఉంచండి. ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. ఈ విషయం నేను తెలుసుకున్నాను, మీకు కూడా షేర్ చేద్దామనిపించి షేర్ చేశాను. ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారని, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.